ఆర్సీబీ ఆర్సీబీ. హలో మావా, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. మావా నేను చెప్పేశాను 2 మ్యాచ్లు మనమే గెలుస్తామని చెప్పి. అసలు అబ్బా నేను రాత్రి మ్యాచ్ చూస్తుంటే మామూలు లేదు మావా, నాకేదో బుర్ర పాడైపోయింది. యాడికరా పోతుండవు దా 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 ముఖం చూపి మామా. నిన్న ఈ వేసిన వేషాలకి, నిన్న మామూలు కొట్టుడికి అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా కొట్టిర్రా అయ్యా. ఊసపోతే పాపం తెరా పిల్లోడా ఏ కదా అది 3 విజిల్ అంటే ఒకటి నవ్వుతుందే, సౌండ్ రావట్లేదు. ఎక్కడ అది నిన్న జరిగింది మ్యాచ్ అయినా కలనా అది వీడియో గేమ్ అది. కానీ మామ ఏమాట కామాట సిఎస్కే వాళ్ళు నేను చూస్తే నాకే పాపం అనిపించింది మామ. అవునరా ఎవరైనా మర్చిపోయింది, బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నావు నిన్న మాకు బ్లాక్ డే. అంతేలే, నిజం మామ, పాపం మామ. మా వాళ్ళు కొట్టిన కొట్టుడికి ఇంకోటి ఎవడన్నా నైట్ వెనక సూసైడ్ చేసుకుంటాడు బాబు, ఈడు కాబట్టి ఉన్నాడు. కానీ మామ నిన్ను మాత్రం కొడుతుంటే ఆ కిక్కు బాబా మా వాళ్ళు కూడా కొట్టేటోళ్ళు ఇంకొక నిలబడింటే. ఎవరు ఇంకో 4 తెచ్చుకొని అది డిఫెన్స్ ఆడుకుని గెలుస్తారా మీరు? 30 కొట్టిన వాళ్ళరా మీరు? అసలు అది ఆటారా, ఏమన్నా ఆడుతారా మీరు? అసలు మా ఫస్ట్ పవర్ ప్లేలో 3 ఓవర్లు ఒక 4 కూడా ఒక బౌలర్ కూడా రాలేదు మా. పిచ్ చూస్తే అట్లా అనిపించింది. నేను ఒక పక్క ఏంది పిచ్ ఈ రకంగా తయారైంది చిన్నస్వామినా, మా వాళ్ళు ఏంది ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతారు సిఎస్కే వాళ్ళకి ఈరోజు ఏదో సుడి తిరిగేటట్టుంది, సెకండ్ వాళ్ళు చేంజింగ్ తీసుకున్నారు అనుకున్నా. ఈడు 3 ఓవర్లో బౌండరీ ఆపేసరికి ఈడు నా ముందుకు వచ్చి అంటున్నాడు మా. నిన్న తడబన్నాడుగా, నిన్న ఏం తడబన్నది, నో లుక్ షాట్ చూసిన ఎట్ట కొట్టిండు నాతో 4. అసలు దుబే గాడు విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టంగానే బాల్ ఇట్లా కింద కొట్టడం, గైక్వాడ్ గాడు అయితే అంటున్నాడు ఏదో. వాడని విరాట్ కోహ్లీ అనుకుంటుండా అగ్రెసివ్ చూపించడానికి. సమ్ టైమ్స్ విరాట్ కోహ్లీ వికెట్ పడింది కాబట్టి నెక్స్ట్ మాస్టర్లు వచ్చారు, కనీసం విరాట్ అన్న ఇటు చూసుకునేటాడు. సర్లే కానీ నిన్న ఛాలెంజ్ గుర్తుందిగా, ఏం చెప్పాలో ప్రాక్టీస్ చేసిన రాత్రి అంతా. చెప్పు ఆర్సీబీ మహేంద్ర సింగ్ ధోని దేవుడు, మాట్లాడు. విరాట్ అన్న దేవుడు, ఆర్సీబీ గ్రేట్, జై ఆర్సీబీ. అది మామ ఆర్సీబీ దెబ్బట్టి ఉండాలి చేసుకోవడం. ఛాలెంజ్ ఓడిపోతే నేను చేస్తా గైస్, నేను ఛాలెంజ్ ఓడిపోయిన కాబట్టి చేస్తున్నాను. నేను ఒకసారి గెలిచింటే ఈడు మోకాల మీద కూర్చోబెట్టి సిఎస్కే చేయని కొట్టించాడు, మోకాల మీద నిలబడి. నాకు నమ్మకం అన్నది ఆర్సీబీ మీద నా నమ్మకం. ఈడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈడిది. గెలిచేటోళ్ళమే గైస్ మనం. ఓడిపోయినాక ఇవన్నీ చెప్పమాక ఇంకా. మేము గెలిచింటే ఇవన్నీ ఎందుకురా, ఓడిపోయారు కదా, మొగల మాటలు మాట్లాడాలా. బాబా ఏమో అసలు మ్యాచ్ జరిగినప్పటి నుంచి నాకైతే అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నా. పోయినసారి రొమేరో చెప్పాడు కొడితే ఫ్లూ కట్టి, ఈ రోజు వీళ్ళకి నైట్ పోయి రొమేరో చెప్పాడు ఉంటాడు. నేను రాత్రి ఇప్పుడు మన టీమ్ డేవిడ్ యాడ్ అయ్యాడు. ఫ్లూకే ఉంది దగ్గర. ఇంకెన్ని చెప్పుకుంటారా ఫ్లూక్ అని చెప్పేసి, సిగ్గు లేకుండా ఓడిపోయింది కాక చేయని చెప్పిన ఆర్సీబీ. గెలుపోవటం అనేది సహజం గైస్ గేమ్ లో. మరి ఇంతారా ఈ రకం కొట్టించుకోవాలా ఓడిపోవడానికి? మనకి ఇంకొక 2 వికెట్లు పడింటే వీళ్ళు 200-180కి ఆల్అౌట్ అయ్యేటోళ్ళు. తర్వాత రొమేరో చెప్పాడు వచ్చేటోడు, ఈడన్నా 25 బాల్ 70, 25 బాల్ సెంచరీ కొట్టినా కొడతాడు. బతికిపోయారు ఇంకా మీరు, వారు రాలేదు. నిన్న మెయిన్ మనకేంది గైస్ అంటే మనకి దిష్టి తగిలింది ఒకటి, ఎవరో కొందరి వల్ల దిష్టి తగిలింది. మన ధోని అన్న లేడు. ధోని అన్న ఉండింటే వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పేటాడు. లాస్ట్ సీజన్ ధోని ఉన్నప్పుడే కదా చెప్పాడు 15 బాల్ హాఫ్ సెంచరీ పెట్టింది. అదే ఆ రోజు ధోని యాక్టివ్ లేడు. సరే ఎగ్జాంపుల్ తీసుకుందాం, నిన్న మ్యాచ్ లో ధోని లేడని ఎవరు చెప్పింది? లేడు కదా ధోని. ఆర్సీబీ స్కోర్ ఎంత? 250. 5+2 ఎంత? 7. ధోని ఉన్నాడుగా. సరే అది వదిలే, నిన్న ఆర్సీబీ ఎన్ని రన్స్ గెలిచింది? 43 రన్స్ గెలిచింది. 4+3 ఎంత? 8. అదేరా 7. రీజన్ ఇది బావా. ధోని ఉండాల్సిన అంటే గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, లేకపోయినా సరే ధోనిని తీసుకొచ్చి నోరు ముగిస్తాం మేము అంతే. నెక్స్ట్ టైం ఉంటుందిరా నీకు, నెక్స్ట్ మ్యాచ్. ఏం నెక్స్ట్ టైం రా? అసలు మా ప్లేయర్స్ లిస్ట్ చేస్తుంటే వణుకుతారా?
నిన్న మనోళ్ళు 11వ ఓవర్ వరకు పాపం ఆచితూచి ఆడుతున్నారు మా 11th ఓవర్ వరకు మనోళ్ళ స్కోర్ 103 ఎంతో ఉన్నది. తర్వాత 9 ఓవర్లలో కొట్టారు మామ. అబ్బా ఏమన్నా ఆడినా మామ. ఎక్కడో మోసం జరిగింది గైస్, ఏదో జరిగింది ఫిక్సింగ్ లాంటిది. నిన్న సిఎస్కో ఫిక్సింగ్ చేయడానికి ట్రై చేసారు మామ. 14th ఓవర్ లో మనోళ్ళు అది ఫిక్సింగ్, అది ఎంపైర్ తప్పిదో అది. నువ్వు అన్ని స్ట్రాటజిక్ నువ్వు అడగకపోయినా కానీ వాళ్ళు ఎవరో మా వాళ్ళు ఏది ఆర్సీబీ నుంచి అడిగిరని చెప్పేసి తీసుకొచ్చారు. అదంతా దేనికోసం వికెట్ పడికలు కాడి వికెట్ కోసం అంతే. ఇవే లోపల డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. సరే పాపం లేదు కష్టపడి స్టార్టింగ్ టైం తీసుకున్నారు, మా వాళ్ళ మీద దోసారు. తీసుకోకుండా బాగుంటది. దాని ప్రకారం పడికలా వికెట్ పడింది. పాపం అది వీళ్ళకి వెనకాల పెద్ద రాడ్ తిప్పింది మామ. మనకి ఆ నోబల్ వాడు అసలు వాడి పేరేంద్రా కంబోజ్ మామ. కంబోజ్ వాడు పాపం మంచి బాల్ వేసిండు, వికెట్ తీసిండు. వికెట్ తీయగానే టీమ్ డేవిడ్ ముందు అన్నాడు. టీమ్ డేవిడ్ కూడా ఏం లేదు ఓకేరా బాగానే వేసినాడు. అప్పుడు వచ్చింది మా అసలేం టెస్ట్. అది ఏం బాల్? నో బాల్. ఆ తర్వాత కొట్టిండయ్యా. ఏమన్నా కొట్టిండా. మనకి నేను 2 మ్యాచ్లు గెలిచినా మామ, కానీ ఏ మ్యాచ్ ఇచ్చినంత కిక్కు ఒళ్ళంతా జరగనిచ్చింది. అంత బాగుందా నీకు? నీకు లేదా బాగా? పాప మనోడు ఒళ్ళు ఊరం అయిపోయింది. నిన్న రాత్రి ఒక షాట్ కూడా పెట్టినాం మామ. మా బుడ్డేం పేరు కాడు, ఫ్యాన్ కాడు. నిన్న ఇంట్లోనే అన్నాడు. వాడు చూపించింది ఈడు పడతారు తిప్పలు. దుప్పటి కప్పుకున్నావు కదా భయపడి. అది ఏ గైస్, అది ఏ వీడియో. వీళ్ళు ఏ వీడియోలు చేసి సిఎస్కే ఫ్యాన్ ఏ వీడియోలు చేసి రే నువ్వు ఏ వీడియో గైస్ అది మీరు ఎవరు నమ్మకాలి. అది మా సిఎస్కే ఫ్యాన్స్ మీద కావాలని వీళ్ళు. సర్లే మామ, ఇంతకన్నా ఇంకెక్కువ ఏడిపిస్తే బాబు వీళ్ళు నాకే బాధ అవుతుంది. నిన్న తలుచుకుంటేనే బాధ అవుతుంది. సర్లేరా ఏదో 2 పాయింట్లు కొట్టినావుగా, 2 పాయింట్లకి ఇంత బిల్డప్ అయింది నీది. గెలిచిందే 2 పాయింట్లు. నువ్వు బాధతో మర్చిపోతున్నావా? నిన్న ఫస్ట్ మ్యాచ్ కూడా జరిగింది SRH LSG. నిన్న ప్రిడిక్షన్ చేసేప్పుడు ఏమన్నారు వీడు, దానికి ప్రిడిక్షన్ అవసరమా? మా SRH తెలుసు 300 కొడతారు కొడతారు అన్నాడు. ఏమైందిరా? మాది కొద్దిగా నిన్ననే ఇక్కడ మా టాప్ 3 ఆర్డర్ లో ఒక్కడున్నా సరే మ్యాచ్ లాక్కుని పోతాం రా అని. నీ టాప్ ఆర్డర్ ఎవరి పేరు చెప్పిన మిచ్చల్ మాస్టర్, మార్కరము, రిషబ్ పంత్. మార్కం పరాడు, రిషబ్ పంత్ గారు లాస్ట్ దాకా లాక్కుని వేయడా లేదా? అది కూడా వీళ్ళకి నెక్ టు నెక్ గైస్. వీళ్ళు ఓడిపోతారని ఫిక్స్ అయినరు. ఏదో ఫ్లూక్ లో గెలిచిండ్రు వీళ్ళు. కావాలని ఓడిపోతారు ఫిక్స్ అయ్యేది లేదు మనకు తెలుసు ఎవరు గెలిచేది. వీళ్ళు లాస్ట్ దాకా వీళ్ళు గోయంకా వీళ్ళందరూ ప్రేయర్ చేసి పూజలు చేసి గెలిపించుకున్నారు. గోయంకా ఏమో ఇట్ అంటాడు వరల్డ్ కప్ ఏదో వాళ్ళు ఫైనల్ మ్యాచ్ గెలిచినట్టు ఏందిరా మీ వాడు. ఫైనల్ మ్యాచ్ ఏమన్నా ఏడుచాడు, తెగ ఫీల్ అయిపోతాడు. ఫస్ట్ మ్యాచ్ గెలిచినాం ఎమోషనల్. అది ఇంత ఎమోషనా ఉంటది. రాత్రి వచ్చిన ఎమోషన్ కదా అది కాదు. బాబా అసలు ఏమన్నా కిక్క 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్, అది కూడా బాగా దింపే గెలిచినాం. మళ్ళీ నువ్వు ఈ సీజన్ అయిపోయే వరకు ఇటు మర్చిపోయాడు. ఏది నెక్స్ట్ సీజన్ వల్ల స్టార్ట్ అయ్యే వరకు ఇటు మర్చిపోయాడు. ఇంకా ఇదే కల్లో పోతాయి నిన్న జరిగిన 2 మ్యాచ్లు మాత్రం. మనం కంబ్యాక్ ఇద్దాం గైస్. నిన్న ఇంటెంట్ అయితే బాగుంది మన వాళ్ళందరిది. SRH ది సిఎస్కే సూపర్ ఇంటెంట్ ఉంది. ఏమి ఇంటెంట్ రాది కొట్టియడమా? మంచి ఇంటెంటే ఉంది గైస్. మనం పాజిటివ్స్ తీసుకున్నాం దీంట్లోంచి. నెక్స్ట్ మ్యాచ్ మంచి కంబ్యాక్ ఇద్దాం. సరే పాజిటివ్ చెప్పు. పాజిటివ్ మొత్తం పాజిటివ్ గైస్ మనం తీసుకునేది. ఇటు బ్లడ్ గ్రూప్ అనుకుంటేనేమో ఓ పాజిటివ్ ఏబి పాజిటివ్ అనుకోవడానికి. కంబ్యాక్ ఇద్దాం గైస్ ఎట్లయినా. ఎందుకు అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మరైతే నెక్స్ట్ మ్యాచ్ KKR వర్సెస్ పంజాబ్ కింగ్స్. మనది KKR, వీళ్ళది పంజాబ్. తెలిసిందేగా. మళ్ళీ మనం గెలుస్తాం ఈ రోజు. ఎవరు అటు సైడ్ ఉండేది? ఎవరైతే KKR నీది. నిన్న కూడా అదే డైరెక్ట్ చేసినావు. SRH నిన్న ఏదో నువ్వు గ్రూప్ లో గెలిచినావు, నువ్వు ఏదో పూజలు చేపించినావు. సండే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడే నాకు అర్థమైంది ఎక్కడికో పోయినావు నువ్వు నాకు చెప్పకుండా. నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళి పూజలు చేపించి 2 మ్యాచ్లు ఓడిపించి నువ్వు ఎంత అతి చేస్తావరా నువ్వు 2 మ్యాచ్లు గెలిచి. అయినా నీకు ఎన్ని పాయింట్స్? అప్పుడు 6 పాయింట్స్. నాకెన్ని? 10 పాయింట్స్ నాకు. నువ్వు పూజలు చేపించి నువ్వు ఎన్ని వద్దు. ఇప్పుడు 7 అంటే సరే 2 రోజులకి ఎవడు అరుచులో చూసినా నేను. వీడు పెట్టిన నిమ్మకాయలు కనిపెట్టేసిన నిమ్మకాయలు ఫలించట్లే. మొత్తం అంతా మందే విజయం, మందే రాజ్యం. మనకు తెలిసిన ఎన్ని రివర్స్ అయ్యానికి మనకి వీడికి ఉంటది. ఇప్పుడు
ఏముంది మామ? పంజాబ్ తో గెలుస్తారు నువ్వు, పంజాబ్ తో టీం చూసినా పంజాబ్ ఎందుకు గెలిచాం రా? అసలు మీకు వన్ సైడ్ ఐపీఎల్ లోనే ఇంతవరకు వన్ సైడ్ జరిగిండదు. బెస్ట్ వన్ సైడ్ మ్యాచ్ ఇదే, పంజాబ్ కేకేఆర్. సర్లే చూద్దాం, ఈరోజు చూద్దాం, ఈరోజు రాత్రి చూద్దాం. ఏ వన్ సైడ్ అసలు ఎవరుండ్రు మీకు అల్లి? ఎవరు ఫిన్నెల్ నేను మర్చిపోతున్నాను. ఫిన్నెలైన్ గాడు పవర్ ప్లే అవుట్ అవుతాడు. ఎవరుండ్రు? ఫిన్నెల్ గాడు అవుట్ కాడు కదా, నిలబడతాడు ఈ రోజు. చూడు నిలబడి ఒక ఓవర్ ఆడే అవుట్ అయిపోతాడు. లేదు ఒక్క ఓటుడే ఈ రోజు ఫిన్నెల్ గాడు. సరే ఇంకా ఎవరుండ్రు మిగతా వాళ్ళు? రఘువంశ్ ఉన్నాడు, రఘువంశ్ ఫామ్ లో ఉన్నాడు. 2 మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ. అవును, బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు అవుట్ చేస్తారు రన్ అవుట్లు. మంచి ఫామ్. చూడు ఈ రోజు చూస్తావు కదా, ఫిన్నెల్ రఘువంశి ఇదే నా టాపిక్స్ ఈ రోజు. బౌలింగ్ సునీల్ నారాయణ తెలిసిందేగా. శివం మావి కూడా ఉన్నాడు. శివం మావి, సునీల్ నారాయణ వీళ్ళిద్దరు నా టాప్ బౌలర్స్ ఈ రోజు. పెద్ద సమస్య వీళ్ళకి. ఈ రోజు వీడు ఆల్రెడీ 2 పాయింట్లు గెలిచి ఉత్సాహంగా ఉన్నాడు. వీడు ఉత్సాహం అనేది డౌన్ అయిపోద్ది. ఇప్పుడు వీడు మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళే రోజు వచ్చింది. చూద్దాం. పంజాబ్ మీద గెలుద్దాం అనుకుంటున్నాడు. అసలు ఆ పక్క బ్యాటింగ్ చూసినారా, ఒకరు పోతే ఒకరు. ప్రియాంచార్య, ప్రభు సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇంతమంది ప్లేయర్లు ఉండగా నువ్వు అందరినీ మా సునీల్ నారాయణ అవుట్ చేస్తాడు. సునీల్ నారాయణ వచ్చే 10th ఓవర్ 8th ఓవర్ అప్పుడు వరకు వీళ్ళు 200 కొట్టేసిండ్రు. అవుట్ చేస్తాడు ఈ లోపు. అంత సీన్ లేదు. ఒకప్పుడే అవుట్ చేయలే, ఇప్పుడు అవుట్ చేయడానికి చాలా కష్టం. అది మినిమం 240 ప్లస్ కొడతాం. 240 ప్లస్, 240 నుంచి కౌంట్ చేస్తాం మేము. సరే ఇదే 240 ఉంటుంది కదా. నా ప్రిడిక్షన్ ప్రకారం వీళ్ళు మహా అయితే 180 to 200 ఆ లోపే స్కోర్ అయిపోద్ది. ఇంకా మా వాళ్ళు తెలిసిందే, మా వాళ్ళు లాస్ట్ ఇయర్ చూసిండు గైస్ మీరు, జస్ట్ 120 130 కొట్టినాము. వీళ్ళు అడుగు చేంజింగ్ అయిపోయింది. అది మన రికార్డు గుర్తుంది. లాస్ట్ ఇయర్ చాలా 6 వికెట్లు 5 వికెట్లు తీసి ఇట్లా కూర్చున్నాడు పోజు. గతం గుర్తుంది కాదు. గతం ఎన్నెద్దు. సరే మా ఇదే లాస్ట్ ఇయర్ నుంచి మాట్లాడుతుంది కదా. ఈ రోజు మ్యాచ్ ఉంది కదా, ఈ రోజు మ్యాచ్ లో దాన్ని ఎంత మనం బదిలీ చేసుకుంటాం. నా గురించి తెలిసిందే కదా, మనకు ఒకటి ఇచ్చినట్టే మనం వెయిట్ చేస్తాం, తర్వాత రిటర్న్ ఇచ్చేస్తాం. ఈ రోజు రిటర్న్ ఇచ్చేస్తాం. దానికి బదిలీ లేదు, ఏం లేదు గైస్. కూపర్ కూతో కొట్టేస్తాడు వీళ్ళని. మార్కో యాన్సన్ మంచి బౌలింగ్, ఫుల్ గుడ్ బౌలింగ్ అటాక్ మంది. ఈ రోజు టోనీస్ కూడా ఆడేటట్టున్నాడు వీళ్ళ మీద. ఈ రోజు వన్ సైడ్ మ్యాచ్ కేకేఆర్ పైన. అంటే మన వాళ్ళు ఇచ్చే కంబ్యాక్ కి తట్టుకోలేరు మా. సరే చూద్దాం, సాయంత్రం చూద్దాం. మీ ఫేవరెట్ టీం అనేది మీరు చెప్పండి గైస్, కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏదో. మాత్రం ఈ రోజు సర్పంచ్ సాబ్ వన్ సైడ్ వేసేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. సరే సర్పంచ్ కి ఈ రోజు మన ఎలక్షన్ ఓడిపించేద్దాము, ఇబ్బంది లేదు. పడే గెలుద్దాం. సరే ఈవినింగ్ చూద్దాం. చూసుకోండి. బాయ్.